హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ రివ్యూస్ గురించి మన హోమ్ థియేటర్లో చూసేద్దాం. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ ఇది, కానీ అప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాస్ ఎక్కువ ఉండడంతో మేకర్స్ ఈ మూవీని ఫిబ్రవరి 9న రిలీజ్ చేశారు. రవితేజకి ఈ మధ్యకాలంలో హిట్లు లేవు. క్రాక్ తర్వాత లాటరీలో వచ్చిన ధమాకా బ్లాక్ బస్టర్ తప్ప మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వాల్దర్ వీరయ్య సినిమా రవితేజ సినిమా అని చెప్పలేం. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు కూడా డిజాస్టర్గా మిగిలింది. దీంతో ఈగల్ పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు, కానీ ఈ మూవీ రవితేజాన్ని క్లీన్ హిట్ ఇవ్వలేకపోయింది. సినిమాకు కొంతమంది డిజాస్టర్ రివ్యూలు ఇచ్చారు, మరికొందరు మిక్స్డ్ రివ్యూలు ఇచ్చారు. మార్చి 1న అమెజాన్ ప్రైమ్ ఈటీవీ విన్లోకి వచ్చిన ఈ మూవీ డిజిటల్ రివ్యూను ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయిన నళిని అంటే అనుపమ పరమేశ్వరన్ ఓ రోజు మార్కెట్కి వెళ్ళగా ఓ అరుదైన పత్తితో చేసిన క్లాత్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటుంది. అది తన కోణంలో దొరికే పత్తి మాత్రమే అని, దాని గురించి తన న్యూస్ పేపర్లో ఓ ఆర్టికల్ వేస్తుంది. దానివల్ల ఈమె చిక్కుల్లో పడుతుంది. ఆ ఒక్క ఆర్టికల్ వల్ల ఈమె పనిచేసే ఆఫీస్కి ప్రధానమంత్రి నుండి కూడా కాల్ వస్తుంది. సిబిఐతో పాటు ఐటీ అధికారులు కూడా నళిని పనిచేసే సంస్థపై రైడ్ చేస్తారు. ఈ క్రమంలో సంస్థ ఈమెపై సీరియస్ యాక్షన్ తీసుకుని ఈమెను జాబ్ నుండి తీసేస్తుంది. దీని వెనుక ఈగల్ హస్తం ఉందని తెలుస్తుంది. అయితే తల కోణంలో లభించే అరుదైన పత్తి గురించి ఆర్టికల్ రాస్తే ఏకంగా ప్రధానమంత్రి నుండి ఫోన్ కాల్ రావడం ఏంటి అని ఆ రహస్యాన్ని ఛేదించేందుకు అక్కడికి పయనమవుతుంది నళిని. ఈ క్రమంలో ఆమెకి సహదేవ్ వర్మ అంటే రవితేజ గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. సహదేవే ఈ ఈగల, అసలు సహదేవ్ గతమేంటి, అతని గురించి పోలీసులు సిబిఐ అధికారులు మాత్రమే కాకుండా రా ఆఫీసర్లు కూడా ఎందుకు వెతుకుతున్నారు అనేది మిగిలిన కథ. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని సంగతి పక్కన పెట్టి ముందుగా మనం తెలుగు ఫిలిం మేకర్స్ గురించి మాట్లాడుకోవాలి. టాలీవుడ్లో ఉన్న దర్శకులపై కేజీఎఫ్ ప్రభావం ఎక్కువగానే ఉంది అని ప్రతి సినిమాలో ప్రూవ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈగల్ విషయానికి వద్దాం. దీని విషయంలో కూడా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని చాలా వరకు కేజీఎఫ్నే అనుసరించాడని చెప్పాలి. మొదటి అరగంట హీరో చుట్టూ ఉండే వాళ్ళు చేసే హడావుడి చూస్తుంటే దర్శకుడు అది ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంగా 1-2 సీన్లు మాత్రమే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడో కూడా ప్రేక్షకులకి ఆసక్తి కలగదు. ఇక సెకండ్ హాఫ్ అయితే నిజంగా దండం పెట్టేయచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడా, ఎప్పుడు సినిమా ముందుకు వెళ్తుందా అని ప్రేక్షకులు నీరసంతో ఎదురు చూసే పరిస్థితి. అయితే అమ్మవారి విగ్రహం నుండి గన్లు ఓపెన్ అయ్యే సీన్ మాత్రం బాగుంటుంది. ఆ సీన్ అయ్యాక మళ్ళీ ఎండ్ టైటిల్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ సినిమాకి దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని కంటే కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఎక్కువ పనిచేశారని చెప్పాలి. కార్తిక్ ఘట్టమనేని మాత్రం డిఓపిగా మంచి మార్కులు వేయించుకున్నాడు. దర్శకుడిగా అతనికి ఇది 2వ సినిమా. మొదటి సినిమా నిఖిల్తో చేసిన సూర్య వర్సెస్ సూర్య 2015లో ఆ సినిమా రిలీజ్ అయింది. 9 ఏళ్ళు అతని డైరెక్షన్లో ఇంకో సినిమానే రాలేదు అంటే ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఈగల్ మాత్రం ప్రేక్షకుల్ని ఆ క్లారిటీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఈ సినిమాకి డైలాగ్స్ మణిబాబు కారణం అందించారు. అతను పేజీలకి పేజీలు డైలాగ్స్ రాసేశాడు. అన్నీ బాగున్నాయి కూడా, కానీ అవసరమైన ప్రాసలు చిరాకు తెప్పిస్తాయి. అతని తప్పేమీ లేదు. ఆ డైలాగులకి తగ్గ ఎమోషన్ ఈ సినిమాలో లేదు. నిర్మాతలు మాత్రం ఏమాత్రం ఎమోషనల్గా కనెక్ట్ లేని ఈ సినిమాకి కోట్లకి కోట్ల డబ్బుని మంచినీళ్ళులా ఖర్చు పెట్టేశారు. పాపం వాళ్ళకి ఓటీటీ బిజినెస్ కూడా అవ్వలేదు. ఆ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓపెన్గానే చెప్పేశారు. సంగీత దర్శకుడు దేవ్ జాండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేయదు. నటీనటుల విషయానికి వస్తే రవితేజ పర్ఫార్మెన్స్కి పేరు పెట్టనక్కర్లేదు. చాలా మనసు పెట్టి ఈ సినిమా చేశాడు. యాక్షన్ సీన్స్ కోసం బాగా కష్టపడ్డాడు. అతని లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ మాస్ ఆడియన్స్ అతని నుండి ఆశించినంత ఎలిమెంట్స్ ఇందులో ఉండవు. హీరోయిన్ కావ్య థాపర్ కూడా గెస్ట్ రోల్గా వచ్చి వెళ్ళిపోతుంది. గ్లామర్ పరంగా కూడా ఆమెకు స్కోప్ లేని రోల్ ఇది. అనుపమ పరమేశ్వరన్ను హీరోయిన్గా అనలేం. కథని ముందుకు తీసుకెళ్లే ఓ కీలక పాత్ర పోషించింది. అవసరాల శ్రీనివాస్, మధువాల, వినయ్ రాయ్, నవదీప్ పెద్దగా చేసింది ఏమీ లేదు. ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్ల పాత్రలు మాత్రం బాగానే ఉన్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంతవరకు మాత్రమే బాగుంటుంది. అమ్మవారి విగ్రహం సీన్, సినిమాటోగ్రఫీ సూపర్, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే అసలు కథే లేదు, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, ఓవర్ ఎలివేషన్స్. చివరిగా ఈగల్ ఏ దశలోనూ ఆకట్టుకొని ఓ బోరింగ్ యాక్షన్ సినిమా. టెక్నికల్గా మంచి మార్కులు వేయించుకున్నా ఆసక్తికర కథా కథనాలు లేకపోవడం వల్ల ప్రేక్షకులు సహనానికి పరీక్ష పెడుతోంది. ఈ సినిమాతో రవితేజకి బాక్స్ ఆఫీస్ సక్సెస్ దక్కే అవకాశం అయితే లేదు అనే చెప్పాలి. అమెజాన్ ప్రైమ్లో అండ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి బిగ్ టీవీ ఇచ్చే రేటింగ్ థమ్స్ డౌన్.